హాయ్ హలో నమస్తే. చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని టమాటా బీరకాయ పచ్చడి చేసేసుకుందాం. ఎలా అంటే చూడండి, బీరకాయలు ఓన్లీ ఇలా పైన కొంచెంగా గీగేసి పచ్చిమిరపకాయలు వేసాను కదా, చాలా ఘాటు వచ్చేస్తుంది. కొంచెం ఇలా గీగేసి వేసేసుకోవాలి. ఒకటి ఇలా ఉండిపోయింది, అది నేను కట్ చేసేటప్పుడు చూసుకోలేదు. మీరు మాత్రం ఉన్నా ఓకే, బట్ తీసేసుకుంటే ఏంటంటే బాగుంటుందని ఇలా కట్ చేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని తగినంత కారంగా 3 టమాటాలు వేసాను. అండ్ ఇక్కడ నువ్వులు పెనంపై గ్రైండ్ చేసుకున్నానండి పొడి. నాకు ఎప్పుడో వచ్చింది షార్ట్ తీద్దామనే ఐడియా, సో అందుకని నేను ఫస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఇవి మంచి స్మెల్ వచ్చి కొంచెం లైట్గా కుక్ అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసానండి, ఇంకేం వేయలేదు. కాజు టమాటా కూడా అందరూ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకొని నేను 2 వెల్లుల్లి వేస్తున్నాను అండ్ జీలకర్ర వేస్తున్నాను. చూడండి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మందిని చల్లార్చుకున్నాక గ్రైండ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కదండి, ఇంకెక్కువ ఆయిల్ వేసుకునే అవసరం లేదు. కొంచెం ఆయిల్లోనే మనం పోపు సామాన్లు వేసేసుకుందాము. నేను వచ్చేసి ఇంగువ వేసాను, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను అయితే ప్రజెంట్ కరివేపాకు లేదు. సో అలా పోపు పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని, లేకపోతే మొత్తం మాడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులోనే మనం చేసాం కదా, మళ్ళీ డేక్షలు తోమడం ఎందుకు అని ఇలా చేసేసాం. ఇక్కడ పోపు రెడీ అయిపోయిందండి. ఇది నేను జూమ్ చేశాను, కొంచెం ఆయిల్లోనే చేశాను. నమ్మకం లేదా చూడండి. ఇది మంచి చల్లారిపోయింది. దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఒకసారి టిప్పి చేస్తాను. ఏమేమి వేసానో నువ్వులు పొడి కొట్టి వేసుకున్నానండి. కొంచెం వితౌట్ ఆయిల్ నువ్వులు పొడి రోస్ట్ చేసుకొని వేసుకున్నాను, పొడి కొట్టాను. అండ్ అందులో ఎల్లిగడ్డ, జీలకర్ర, మనము లైట్గా చెక్కు తీసేసిన బీరకాయ తరిగి అండ్ పచ్చిమిర్చి తరుక్కొని కడిగి అవి సరిపడ కారం, పచ్చిమిర్చిలో మనకు కావాల్సినంత ఒక 3 టమాటాలు వేసుకున్నాం. మీకు కావాలంటే ఎక్కువ తక్కువగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తున్నానండి. కొంచెంగా ఇలా తీసే అలవాటు ఉంది, సో మీరు కూడా ఇలా చేస్తే టేస్టీగా వస్తుంది. కొంతమంది పసుపు వేయరు, బట్ మనం వేసుకున్నాము. అండ్ వర్షాలు, జలుబు, కోల్డ్ ఎఫెక్ట్స్ అవుతాయి కదా, సో అన్నిటి నుంచి మనకి యాంటీబయాటిక్లో పనిచేసి కొంచెం పసుపు. చెప్పడం మర్చిపోయా, గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇది మరీ మెత్తగా కాకుండా మనం రోడ్లో రుబ్బుకుంటే ఎలా వస్తుందో అలా కచ్చపచ్చగా రుబ్బుకోండి. నెక్స్ట్ పోపు పెట్టేద్దాం. చూడండి, యమ్మీ మన పచ్చడి రెడీ అయిపోయింది అండి. తీసేసాను. నాకు వెంటనే ఇలా ఏవైనా గ్రైండ్ చేసినవి ఉంటే వెంటనే కడుక్కునే అలవాటు ఉంది. వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకుని ఉంటే ఇదంతా మనకి ఎక్కువ పట్టదు, ఎక్కువ టైం పట్టదు క్లీన్ చేయడం. అండ్ వాటర్ కూడా తక్కువ పడతాయి, ఎందుకంటే ఎండిపోయి మళ్ళీ దాన్ని నానబెట్టడం అలాంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఇందులో టేస్ట్ చూడొచ్చు కదా. వాషింగ్ చేసేస్తున్నాం. సూపర్ అండి. ఇడ్లీ, దోశ, ఉప్మా, చట్నీ దేంతో అయినా తినేయచ్చు. తో యమ్మీ, టేస్టీ అండ్ లైట్ ఆయిల్లో చేసిన మన బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ. హెవీ ప్రోటీన్ ఆల్సో. డైట్ వాళ్ళు కూడా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. ఏమంటారు? ఇది ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి అండ్ దోశపిండి ఉంది. నెక్స్ట్ నేను దోశలు వేసుకుంటాను. ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. నాన్ రోటీలో కూడా తినొచ్చండి. ఇట్ ఈస్ టూ యమ్మీ, హెవీ ప్రోటీన్ బీరకాయ రోటి పచ్చడి. రోట్లో చేయలేదు, బట్ గ్రైండర్లో చేసా పచ్చడి. మీరు రోట్లో చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.